కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోతుంది. కర్ణుడు రథచక్రాన్ని సరిచేస్తూ ఉంటాడు. ఆ సమయంలో కర్ణుడి దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు. అది చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్ణుడిని బాణం వేసి చంపమని ఆజ్ఞాపించాడు. భగవంతుడు చేసిన ఆజ్ఞ పాటించాల్సిందే అని అర్జునుడు కర్ణుడిని లక్ష్యంగా చేసుకుని కర్ణుడిపై బాణాలతో దాడి చేస్తాడు. శరీరమంతా బాణాలు తెగిన కర్ణుడు నేలకు ఒరిగాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడిని చూసి, మీరేనా ప్రభు ఇలా చేసింది? ఒక నిరాయుధుడిని చంపమని ఆజ్ఞాపించావా? ఇది న్యాయమైన నిర్ణయమేనా అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. పద్మవ్యూహంలో అభిమన్యుడు కూడా నిరాయుధుడై ఉన్నాడు. అందరూ కలిసి అభిమన్యుడిని చంపేశారు. అందులో నువ్వు కూడా ఉన్నావు కర్ణ. అప్పుడు నీ జ్ఞానం ఏమైంది? అది అధర్మము అని నీకు అనిపించలేదా? ఇది కర్మ ప్రతిఫలము, ఇదే న్యాయము అని సమాధానం ఇచ్చాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు.